మార్నింగ్ పెట్టేసేస్తే కొంచెం కవర్గా వెళ్తుంది కదా, మళ్ళీ అలా కూడా కోర్టుకి పంపించాలి మొత్తం అందరినీ కూడా. కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ గంజాయికి సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గంజాయి గురించి స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ కందుకూరు టౌన్లో మొత్తం ఎవరైతే అమ్ముతున్నారో అలాగే ఎవరైతే గంజాయి తాగుతున్నారో వాళ్ళందరి మీదగా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో భాగంగా అంతకుముందు మనము కందుకూరు టౌన్లో 14 మంది తాగేటువంటి వ్యక్తుల్ని, అలాగే 2 గంజాయి అమ్మేటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళంతా కూడా ఒంగోలు జైల్లో ఉన్నారు. దానికి సంబంధించి వారు ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద కందుకూరు సిఏ గారు ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి ఎవరైతే ఈ కందుకూరు టౌన్లో ఉన్నటువంటి తాగేటువంటి వ్యక్తులకి ఇస్తున్నటువంటి ఈ ప్రజెంట్ ఈ నాగులూరి తిరుపతయ్య అనేటువంటి వ్యక్తి గుడ్లూరుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఈ కందుకూరు టౌన్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ ఇస్తూ తాగేటువంటి వ్యక్తులందరినీ కూడా గంజాయి తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నారు. అతన్ని ఈరోజు తెల్లవారుజామున 18వ తారీఖు ఈరోజు కందుకూరు సిఐ గారు, అలాగే కందుకూరు ఎస్ఐ గారు, అలాగే వాళ్ళ సిబ్బంది అరెస్ట్ చేసి అతని దగ్గర 1 కిలో 100 గ్రాముల గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇతని యొక్క స్టేట్మెంట్ మీద ఇతనికి అసలు ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఇతను వేరే వ్యక్తి దగ్గర, అతను గుడ్లూరుకి సంబంధించిన వ్యక్తి, ప్రజెంట్ ఒరిస్సాలో బాతులు కాసుకుంటూ ఉన్నాడు. అతని దగ్గర నుంచి ఈ గంజాని తీసుకొస్తూ ఉన్నారు. అతను తీసుకొచ్చి ఇవ్వటం, అలాగే ఒరిస్సా నుంచి అతను వచ్చినప్పుడల్లా ఇతనికి ఇవ్వటం వలన దాన్ని ఇతను కందుకూరులోను అలాగే ఇతర వ్యక్తులకి సింగరాయకొండలోను అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేసి మరి ఇతనికి అమ్మేటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే వ్యక్తులు తీసుకొచ్చి ఇస్తున్నారో ఇతనికి వాళ్ళని కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అబ్స్కాండింగ్ కింద 3 వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి వారి దగ్గర కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు మన ఏఎఫ్సి కోర్టు కందుకూరులో హాజరుపెట్టి ఇతన్ని కూడా రిమాండ్ చేయడం జరిగింది. దీనికి వర్క్ చేసినటువంటి కందుకూరు సిఐ గారు, అలాగే వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది. మనకి కందుకూరు టౌన్లో గంజాయి ఫ్రీ టౌన్ కింద చేయడానికి ఎక్కడ ఏ సమాచారం ఉన్నా కానీ ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. వాళ్ళ తాగడం కానీ, సెల్లింగ్ చేయటం కానీ, అలాగే వేరే దగ్గర నుంచి ఈ అరకు లేకపోతే ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం కానీ అట్లాంటివి నేరం. దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఏరియాలో ఎక్కడైనా సరే
ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అలాగే ఈ గంజా గురించి కానీ ఎక్కడైనా సరే సమాచారం ఉన్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీసు వారికి అందజేసినట్లయితే దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. అలాగే మా ఫోన్ నెంబర్లో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 112 కాల్ కూడా కాల్ ద్వారా అయినా సరే మీరు రాకుండానే 112 ద్వారా అయినా సరే సమాచారాన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయవచ్చు.